నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయిందా కూటమి ప్రభుత్వం? సూపర్ 6 పేరుతో మాటలతో మభ్యపెట్టి నేడు ప్రజల హక్కులను దోచుకుంటుందా? ఈ హామీల అమల్లో ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 4న మాడుగుల్లో వెన్నుపోటు దినం నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు బాహటంగా విమర్శలు గుప్పించారు. ఈ నిరసన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన హామీలు సూపర్ 6 అని అన్నారు. కానీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులు, మహిళలు, యువతను దగా చేశారనే అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా ఉంది. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు అమలు కాలేదు. తల్లికి వందనం ప్రతి పిల్లకు 15,000 రూపాయలు అమలు కాలేదు. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు ఊసేలేదు. 50 ఏళ్లకే పెన్షన్ వాయిదా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు లేనేలేదు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ప్రకటన మాత్రమే. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి శూన్యం. రైతులకు గండి కొట్టారు, యువతను మోసగించారు, మహిళలను నిరాశపరిచారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ముత్యాల నాయుడు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో సుమారు 90 కోట్లు మంజూరు చేస్తే కూటమి ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. మాడుగుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ దీక్షారంగంలోకి దిగగా టీడీపీ కూటమిపై మరోసారి విరుచుకుపడింది. జూన్ 4న మాడుగుల్లో జరిగే వెన్నుపోటు దినం రాజకీయంగా ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. 4వ తేదీన జరుగుతున్నటువంటి వెన్నుపోటు దినం నామకరణంతో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రకటన చేసిన విధంగా ఈ సూపర్ 6 పథకాలని అమలు చేస్తామని చెప్పి, ఈ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేదానికి ప్రజల తాలూకు సహకారంతో ప్రజల మాటగా ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ అధ్యయనంలో జరుగుతున్నటువంటి ఈ వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి మాటల్ని ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయలేనటువంటి సూపర్ 6 పథకాలని ప్రజలకి అందివ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడిచ్చే విధంగా ఒక నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ చేపడతా ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము.